హాయ్ అండి. ఈరోజు స్టోరీ కొడుకు అన్న మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న తల్లి 9 మాసాలు మోసి కని పెంచి ఇంతటి వాణ్ణి చేసిన తర్వాత ఆ కొడుకు మాటలు విన్న ఆ తల్లి కంటతడి పెట్టుకుంది. స్టోరీలోనికి వెళదారి. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక కొడుకు ఒకరోజు తన ప్రోగ్రెస్ తీసుకొచ్చి తండ్రి దగ్గరికి, నాకు ఇంటర్లో చాలా మంచి మార్క్స్ వచ్చాయి డాడీ అని సంతోషంగా చెప్తాడు. ఆ మార్క్స్ చూసినటువంటి తండ్రి గర్వంగా ఎగిరి గంతేసి, ఏమోయ్ ఇట్రా, నీ కొడుక్కి ఎంత మంచి మార్క్స్ వచ్చాయో చూసావా అని చెప్పి అనగానే తల్లి గంతులేసుకుంటూ కిచెన్లో ఉన్నది వెంటనే వస్తుంది. అప్పుడు ఆ మాటకి ఆ కొడుకు అంటాడు, ఏమిటి డాడీ, నేను మీకు చెప్పాను, అమ్మకేం తెలుసని, అమ్మ చదువుకోలేదు కదా, అమ్మకెందుకు చెప్తున్నారు మీరు అని అనగానే వెంటనే తల్లి కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేసాయి. అవి ఆపుకోలేకపోయింది. తన కొడుకు ఒక్కసారిగా తన్ని అంత మాట అనేసరికి అయినా కూడా ఆ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ మరి కిచెన్లోకి వెళ్ళి స్వీట్ చేసుకొచ్చి పెడదారని చెప్పి కొడుక్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమెను గమనించినటువంటి ఆ యొక్క తండ్రి అంటాడు, కొడుకుని కూర్చోబెట్టి, ఇదిగో చూడు నాన్న, మీ అమ్మకి పాలంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ నువ్వు కడుపులో ఉన్నప్పుడు పాలు తాగింది. ఎందుకో తెలుసా? 9 నెలల్లో కూడా ఒక్కరోజు కూడా ఆగకుండా పాలు తాగేది, కళ్ళు మూసుకుని పాలు తాగేసేది. ఎందుకంటే పాలను చూసిన ప్రతిసారి తనకి వామిటింగ్ సెన్సేషన్ వచ్చేది. అయినా కూడా తన కొడుకు బలంగా పెరగాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అని నీకోసం 9 నెలలు పాలు తాగింది. అంతేకాదు, నువ్వు 7 గంటలకి వ్యాన్ వచ్చి స్కూల్కు వెళుతున్నావంటే తను 5 గంటలకే లేచి నీకు టిఫిను, లంచ్ బాక్సు అన్నీ రెడీ చేసి, షూసు రెడీ చేసిస్తుంది. ఎందుకంటే తను చదువుకోలేదు కదా. చదువుకున్న వాళ్ళకి స్వార్థం ఎక్కువ ఉంటుంది, చదువుకోలేదు కదా తనకి ఏ స్వార్థమూ ఉండదు. మన ఇంట్లో కావలసినటువంటి అందరికీ ఏమిష్టమో తెలుసుకుని అందరి ఇష్టాలను తీరుస్తూ రోజు మంచి మంచి రుచికరమైనటువంటి వంటలు, స్వీట్లు చేసి పెడుతుందే. ఎందుకంటే తనకి స్వార్థం లేదు, మనకి స్వార్థం ఉంది కాబట్టి. అంతే. ఒక్క మాటలో చెప్పేశావు, అమ్మకేం తెలుసు, అమ్మ చదువుకోలేదు కదా అనేసి. ఒక్కసారి నువ్వు ఆలోచించగలిగావా? ఆలోచించలేదు నాన్న. కానీ నేను చెప్తాను విను. నా భార్య చదువుకోలేదు అని ప్రతి చోట కూడా నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే తనలో మంచి సంస్కారం ఉంది, స్వార్థం లేని స్వచ్ఛమైన మనసు ఉంది. నా వాళ్ళు, నా కుటుంబము, నా బిడ్డలు, నా భర్త, నా ఇల్లు అని అందరికీ అన్నీ కూడా పరిచర్యలు చేసి పెడుతుంది కదా. స్వార్థం లేని మనిషి. మనకి స్వార్థం ఉంది అని తండ్రి చెప్పగానే వెంటనే ఆ కొడుకు కళ్ళల్లో నుండి నీళ్ళొచ్చి ఆ తల్లిని ఒక్కసారిగా మరి హట్ చేసుకుని, అమ్మా నన్ను క్షమించు, నాకు వచ్చిన మార్కులు కేవలం ఒక కాగితం మీద మాత్రమే సరిపోయి, అమ్మా 100% ఒక మనిషిగా బ్రతకడం ఏంటో నేర్పించినటువంటి నీకు 100కి 100 మార్కులు వచ్చాయమ్మా, నన్ను క్షమించు, నాకు తెలియక అలా మాట్లాడేశానమ్మా అని చెప్పి, చదువు కంటే సంస్కారం ఎంతో విలువైనది అని నా కళ్ళు విప్పేలాగా డాడీ మాట్లాడారు. డాడీ ఈరోజు నాకు తెలియచేయకపోతే ఇంకా మూర్ఖత్వంగానే నేను అమ్మ చదువుకోలేదు కదా అని నాలో ఒక చిన్న చూపు చూసేవాడిని. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, నీకు 100కి 100 మార్కులు వచ్చాయమ్మా. నువ్వు నాకు నేర్పించినటువంటి పాఠంలో నేను ఎంతో నేర్చుకున్నానమ్మా. ఇక మరెన్నడూ కూడా నీ కంటతడి పెట్టేలా నేను మాట్లాడను, దయచేసి నన్ను క్షమించమని కొడుకు వేడుకుంటాడు. తల్లి క్షమిస్తుంది. ఇందులోని నీతి, నువ్వు ఢిల్లీకి రాజైనా కూడా తల్లికి కొడుకువే, ఎప్పటికీ మర్చిపోవద్దు ఈ విషయం. నువ్వెంత ఎత్తుకు ఎదిగినా అమ్మకి కొడుకువే, చిన్నపిల్లాళ్ళలా కనిపిస్తావు. ఏ విషయంలోనూ కూడా అమ్మని హర్ట్ చేయొద్దు దయచేసి. ఈ వీడియో నీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మారల్ వాల్యూస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.